మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శ్రీధర్ బాబు గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పటివరకు కొంత సమాచారాన్ని దీనికి సంబంధించిన దాన్ని స్పష్టంగా చెప్పారు. అదే నేను దానికి యాడ్ చేస్తూ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకి అట్లాగే దేశ ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవ పరిస్థితుల్ని తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే మాతో కూర్చున్న ప్రభుత్వ విప్పు గారు లక్ష్మణ్ గారు కానీ లేకపోతే వెంకట్ గారు కానీ లేకపోతే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA నవీన్ మిట్టల్ గారు కానీ మేమందరం కొన్ని విషయాల్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతాం. సోషల్ మీడియాలో సర్వే నెంబర్ 25లోని కంచె గచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి. ఎస్, ఒకప్పుడు 2024 13/1/2024 వరకు ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఆ రోజు ఉందని యూనివర్సిటీ వాళ్ళంతా కూడా భావించారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని IMG భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని పేట్రా బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. అలాట్ చేస్తే ఆ 400 ఎకరాలు అలాట్ చేస్తూ సరే ఇది యూనివర్సిటీ ల్యాండ్ కదా మరి మాకేంటి మేము అట్లీస్ట్ ఎట్లా అంటే సరే ఆనాటి ప్రభుత్వం ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా 397 ఎకరాలు 397 ఎకరాలు 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ 400 ఎకర్స్ 397 ఎకరాలు అంటే దట్ ఇస్ ఆల్సో నియరింగ్ అబౌట్ 400 ఎకర్స్ ఆనాడు యూనివర్సిటీకి ఒప్పచెప్పటం జరిగింది. దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్లోనే ఉంది. ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలనే నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు చెప్పాలని. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ 400 ఎకరాలకు సంబంధించి
ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు ఇచ్చేశారు. అది ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు, ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన కాగితాలు కూడా మీకు మీడియా మిత్రులకి నేను అందజేస్తాను. దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. అంటే వేరే దొరక్క, అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు. పాపం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో, దానిపైన చేస్తుందేమో, లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం సరే ఎక్స్చేంజ్లో ఆ ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది. కానీ ఈ 400 ఎకరాలు ఎక్కడ పోయింది? ప్యాట్రా బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది. అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి సొమ్ము కదా, ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ఆస్తి ఈ ప్రజలకే ఉండాలి. ఇది అటువంటి ప్యాట్రా బిల్లీరావు లాంటి ఐఎంజీ భారత్ స్పోర్ట్స్లో పోతే ఎట్లా అని వారు 21/11/2006 నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. ఎవరికి? ప్యాట్రా బిల్లీరావు ఆ ఐఎంజీ స్పోర్ట్స్కి ఇచ్చిన ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఇది గవర్నమెంట్కే ఉంటుంది, ఇటువంటి వాళ్ళ చేతిలో ప్రైవేట్ వ్యక్తులు పోవటానికి వీల్లేదని తీసుకొస్తే వారేం చేశారు? నాకు ఆల్రెడీ గత ప్రభుత్వం రాసి ఇచ్చేసింది, మీరు క్యాన్సిల్ చేసి తీసుకుంటే ఎట్లా అని హైకోర్టులో సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ రిట్ పిటిషన్ నెంబర్ 24781 ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇది మాకే ఉండాలి, మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి రాష్ట్రాన్ని తీసుకోవడానికి వీల్లేదని. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్న ఆస్తిని లేదు నాకే ఉండాలి, నాకు గత ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఎట తీసుకుంటావు అని రిట్ పిటిషన్ వేసింది. ఆ రిట్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు క్వశ్చనే లేదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే ఉండాలి, రాష్ట్రానికే ఉండాలని గట్టిగా ఆనాడు హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చింది. సరే, తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, 2014లో మరి మనందరూ తెలిసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం, 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ బిల్లీరావు ఐఎంజీ భారత్ లాంటి వాళ్ళకి చేతులకి భూమి పోవద్దని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి కొట్లాడింది. మరి మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, మన ఆస్తులు మనకే ఉండాలా, మన బిడ్డలకే చెందాలా, ఈ రాష్ట్రానికే సంపద పెరగాలని కదా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది. మరి దానిపైన ఈ 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది. గాలికి ఎందుకు వదిలేసిందో తర్వాత చెప్తున్నాను. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటే, ఈ ప్రభుత్వానికి రాకుండా ఉంటే ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చో సరే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి దాని మీద గట్టి కొట్లాడలేదు. మేము మళ్ళీ ఆ 2023లో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి, ఇది ఏదో బిల్లీరావు ప్యాట్రావు చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, ఇది వాళ్ళకే వదిలేయకూడదు, మనం గట్టి కొట్లాడాల్సిందే, ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సిందే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి దీనిపైన కేసు గెలిచి
ఆ భూమిని అంతా రాష్ట్రానికి తీసుకొచ్చారు. SLP నెంబర్ 9265/2024 dismissed on 3/5/2024 అంటే ఆ పేట్రా బిల్లు రాసిన దానిపైన గట్టి కొట్లాడి మంచి అడ్వకేట్ను పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రావాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక సక్సెస్ ఈ ప్రజలకు అందించడం కోసం వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓ రకంగా ప్రైవేటు వ్యక్తి చేతుల్లో వేల కోట్లు పోతున్న ఆస్తిని కాపాడి 10 ఏళ్ళు పట్టించుకోకుండా వాడు గాలికి వదిలేస్తే కూడా మేము రాగానే కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకే చెందేటట్టుగా చేసి ఈ ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చి ఏం చేశాం? రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్ TGIC చెప్పే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోవద్దని. TGIC ఎవరిది? రెవెన్యూ డిపార్ట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి కొద్దిమంది కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పోకుండా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈరోజు కాపాడితే అసలు నిజంగా ఎవరైనా అభినందిస్తారు దీన్ని. అరే శబాష్, ఎప్పుడో 2023లోనూ అటు ఇచ్చినటువంటి దాన్ని దారదత్వం చేసిన దాన్ని సరే ఇన్ని సంవత్సరాలని వాళ్ళు ఏంటంటే మీరు చూడండి, ఆలోచన చేయండి. ఇచ్చింది ఎప్పుడు వాళ్ళకి 2004 13 1 2004 నాడు. ఇవాళ ఏ సంవత్సరం? ఇన్ని సంవత్సరాల మధ్యలో పోరాటం చేసిన ప్రభుత్వం విభజన జరిగితే 10 ఏళ్ళు పరిపాలన గాలికి వదిలేస్తే మేము రాగానే కొట్లాడి ఎట్టి పరిస్థితులు దీనికి ఉండాలని తీసుకొని వస్తే వచ్చిన భూమి మళ్ళీ వ్యక్తుల చేతుల్లో పోనీయకుండా ప్రభుత్వ సంస్థలు వ్యవస్థల చేతుల్లోని పెట్టి దీన్ని ఏదో రకంగా ఈ రాష్ట్ర ప్రజలకే ఒక ఆస్తిని సృష్టించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రము కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం. దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర యువత మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున మన ప్రత్యేక రాష్ట్రం ఉంటే మనందరికీ ఉద్యోగాలు వస్తాయని తాపత్రయంతో పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకుంటే వాళ్ళందరికీ 10 ఏళ్ళు ఉద్యోగాలు కల్పించలేక గాలికి వదిలేస్తే బాధపడుతున్న నిరుద్యోగ యువకులకి మనం ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, ప్రైవేట్ పరంగా కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి వ్యవస్థలు తీసుకొని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఒక పక్కన ఆస్తిని సృష్టిస్తూనే ఇంకో పక్కన లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము తాపత్రయపడి పనిచేస్తా ఉన్నాం. ఇందులో మా స్వార్థం కానీ లేకపోతే మా మంత్రివర్గ సహచరుల స్వార్థం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వార్థం కానీ వ్యక్తిగతంగా దీన్ని వాడుకునేది లేదు. ఈ రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాడుతున్నటువంటిది. ఒక్కసారి ఆలోచించి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి ఆలోచనల మేరకు కంప్యూటర్ రెవల్యూషన్ ఈ దేశంలో కూడా తీసుకొని రావాలని చెప్పి వారు ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని కంటిన్యూ చేస్తే ఇవాళ మనం హైటెక్ సిటీ ఫేజ్ 1, హైటెక్ సిటీ ఫేజ్ 2, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇవన్నీ రావటం వల్ల లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్తో వచ్చినటువంటి సంస్థల వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఈరోజు హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. వాళ్ళ వెనుక ఆ రోజుల్లో మరి వీటన్నిటిని ఆలోచించకుండా వదిలేసిపోయి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంది? ఇవాళ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి అనే కదా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్కు వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుక్కునేది. దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. ఎవరో ప్రైవేటు వ్యక్తి చేతుల్లో పోయిన 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి
చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనే లేదు ఇక్కడ మాకు. మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా